కాలేజ్ లైఫ్ చాలా మందికి ఇది బెస్ట్ మెమొరీస్. ఫ్రెండ్స్, క్యాంటీన్, క్లాసెస్ బంక్ కొట్టడం, ఫ్యూచర్ డ్రీమ్స్. కానీ రాజుకి మాత్రం కాలేజ్ లైఫ్ సడన్గా ఎండ్ అయిపోయింది. అతను లేజీ అని కాదు, ఎగ్జామ్లో ఫెయిల్ అయ్యాడని కాదు, లైఫ్ ఎగ్జామ్స్ అతనికి అప్పుడే స్టార్ట్ అయింది. ఒకరోజు వాళ్ళ ఫాదర్ సడన్గా సిక్ అయిపోతారు. హాస్పిటల్ బిల్స్, మెడిసిన్స్, హౌస్ ఎక్స్పెన్సెస్, అవన్నీ రెస్పాన్సిబిలిటీస్ ఒకేసారి ఫ్యామిలీ మీద పడ్డాయి. అండ్ ఆ ఫ్యామిలీలో నెక్స్ట్ మ్యాన్ ఎవరు అని చూస్తే రాజువే. నెక్స్ట్ మార్నింగ్ కాలేజ్ బ్యాగ్ ప్లేస్లో వర్క్ బ్యాగ్ పట్టుకుంటాడు. బుక్స్ ఉండాల్సిన ప్లేస్లో రెస్పాన్సిబిలిటీస్ వస్తాయి. క్లాస్ రూమ్ ప్లేస్లో జాబ్ సర్చ్ స్టార్ట్ అయింది. వాళ్ళ ఫ్రెండ్స్ మాత్రం స్టిల్ కాలేజ్కి వెళ్తూనే ఉన్నారు. గ్రూప్ ఫొటోస్, క్యాంపస్ మెమరీస్, ఫెస్టివల్స్ ఇవన్నీ కూడా ఇన్స్టాగ్రామ్లో స్టోరీస్లా కనిపిస్తూనే ఉంటాయి. బట్ రాజు బస్ స్టాప్ దగ్గర నిల్చొని డైలీ వర్క్కి వెళ్తూనే ఉంటాడు. సొసైటీకి వాడు ఒక కాలేజ్ డ్రాప్ అవుట్. అందరు అంటారు చదువెందుకు కంప్లీట్ చేయలేదు అని, బట్ ఎవ్వరు అడిగారు అసలు నువ్వు చదువుని ఎందుకు క్విట్ చేసావని. నైట్ టైంలో ఇంట్లో అందరూ పడుకుండిపోతారు, కానీ రాజు మాత్రం అతని ఫోన్లో ఉన్న ఓల్డ్ కాలేజ్ ఫొటోస్ని చూస్తూ ఉంటాడు. వాళ్ళ ఫ్రెండ్స్తో ఉన్న మెమొరీస్ అన్నీ కూడా రిఫ్లెక్ట్ అవుతూ ఉంటాయి. కళ్ళల్లో నీళ్లు కూడా తిరుగుతాయి. బట్ నెక్స్ట్ సెకండ్ వాటిని వైప్ చేసుకుంటాడు, ఎందుకంటే మార్నింగ్ లేస్తే మళ్ళీ వర్క్కి వెళ్ళాల్సి ఉంటుంది. కొన్ని డ్రీమ్స్ని పీపుల్ వాలంటరీగా వదిలేస్తారు, బట్ కొంతమంది మాత్రం కొన్ని డ్రీమ్స్ని వాళ్ళకున్న రెస్పాన్సిబిలిటీస్ వల్ల సాక్రిఫైస్ చేస్తారు. సొసైటీకి రాజు ఒక కాలేజ్ డ్రాప్ అవుట్, బట్ రియాలిటీలో వాడు డ్రాప్ అవుట్ కాదు. హీఈస్ ఎ సన్ ఆఫ్ ఎ ఫాదర్ హూ పాస్డ్ హిస్ డ్రీమ్స్ టు సేవ్ హిస్ ఫ్యామిలీ. సొసైటీలో ఇలాంటి రాజు కుటుంబానికి ఒకరు ఉంటారు. అలాంటి వాళ్ళకే మా ఈ వీడియో అంకితం.